భారతదేశంలోని ఏ రాష్ట్రంలో తైపూసం పండుగ జరుగుతుంది? సరైన సమాధానం ఆప్షన్ డి తమిళనాడు. తమిళనాడులోని హిందూ సమాజం ఏటా తమిళ నెల తాయి పౌర్ణమి రోజున తైపూసం పండుగ జరుపుకుంటుంది. దేశంలోనే ప్రప్రథమంగా రోడ్ సేఫ్టీ ఫోర్స్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి పంజాబ్. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా పంజాబ్ ప్రభుత్వం దేశంలోనే ప్రప్రథమంగా రోడ్డు సేఫ్టీ ఫోర్స్ను ప్రారంభించింది. ఈ ఫోర్సులో 144 హైటెక్ వాహనాలు, 5,000 మంది సిబ్బంది రోడ్డు ప్రమాదాలను నిరోధించేందుకు పనిచేస్తారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ విజేతగా గెలిచిన జోడీ ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ రోహన్ బోపన్న, మాథ్యూ ఎల్డెన్. రోహన్ బోపన్న, మాథ్యూ ఎల్డెన్ జోడీ ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్ టైటిల్ గెలుచుకుంది. ఈ విజయం ద్వారా తమ తొలి టైటిల్ అందుకున్న ఈ జోడీ గతేడాది యుఎస్ ఓపెన్ డబుల్స్లో రన్నరప్గా నిలిచింది. భారత ప్రభుత్వం నెమలిని జాతీయ పక్షిగా ఏ సంవత్సరంలో ప్రకటించింది? సరైన సమాధానం ఆప్షన్ సి 1963. భారతీయ సంస్కృతి, పురాణ ప్రాముఖ్యత కలిగిన నెమలిని భారత ప్రభుత్వం 1963 జనవరి 31న జాతీయ పక్షిగా ప్రకటించింది. 4వ ఆరెంజ్ ఫెస్టివల్ 2024 ఎక్కడ జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ బి నాగాలాండ్. నాగాలాండ్లోని రుసుమా గ్రామంలో ఆర్గానిక్ ఆరెంజ్ అనే థీమ్ 2 రోజుల రుసుమా ఆరెంజ్ ఫెస్టివల్ 2024 జరిగింది. సేంద్రియ ఉత్పత్తులు, గ్రామీణ వ్యవస్థాపకతను ప్రోత్సహించడమే లక్ష్యంగా 2020 నుంచి ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఫిలింఫేర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ చిత్రంగా నిలిచిన సినిమా ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ 12th ఫెయిల్. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కించిన 12th ఫెయిల్ ఫిలింఫేర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ డైలాగ్, బెస్ట్ యాక్టర్స్ క్రిటిక్స్, బెస్ట్ ఎడిటింగ్ అవార్డులు కూడా లభించాయి. టెలికాం నియంత్రణ సంస్థ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ బి అనిల్ కుమార్ లాహోటి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ సి జైషా. ఉమెన్స్ ఎఫ్ఐహెచ్ హాకీ ఫైవ్స్ ప్రపంచ కప్ టైటిల్ విజేత ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ సి నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ 7-2 తేడాతో భారత్ను ఓడించి ఉమెన్స్ ఎఫ్ఐహెచ్ హాకీ ఫైవ్స్ ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకుంది. ఓమన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత క్రీడాకారిణి దీపికా సోరెంగ్ బెస్ట్ యంగ్ ప్లేయర్గా నిలిచింది. గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ 2023లో భారత స్థానం ఎంత? సరైన సమాధానం ఆప్షన్ డి 93. ఇటీవల విశాఖపట్నంలోని ఏ నౌకను డీకమిషన్ చేశారు? సరైన సమాధానం ఆప్షన్ సి ఐఎన్ఎస్ నిరుపక్. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను ఎంత శాతానికి పెంచింది? సరైన సమాధానం ఆప్షన్ బి 6.7%. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను 6.7% పెంచింది. ఇది మునుపటి అంచనా కంటే 40 బేసిక్ పాయింట్లు ఎక్కువ. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అత్యధిక పతకాలు సాధించిన రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ డి మహారాష్ట్ర. ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మహారాష్ట్ర అత్యధికంగా 158 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో తెలంగాణ 6, ఆంధ్రప్రదేశ్ 13 స్థానాల్లో ఉన్నాయి. భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ సి ఇందిరాగాంధీ. భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ. 1970లో మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇందిరాగాంధీ 1970-71 ఆర్థిక ఏడాదికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో మొత్తం అంచనా వ్యయం ఎంత? సరైన సమాధానం ఆప్షన్ బి 47.66 లక్షల కోట్ల రూపాయలు. బ్రిక్స్లో కొత్తగా చేరిన దేశాలు ఎన్ని? సరైన సమాధానం ఆప్షన్ డి 5. 2023 ఆగస్టులో దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్లో జరిగిన 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో బ్రిక్స్ విస్తరణ ప్రస్తావనకు వచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ, ఇరాన్, ఇథియోపియా దేశాలు అధికారికంగా బ్రిక్స్ సమూహంలో చేరాయి. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? సరైన సమాధానం ఆప్షన్ సి చంపై సోరెన్. భారత వైమానిక దళం వాయుశక్తి 24ను ఎక్కడ నిర్వహిస్తుంది?
సరైన సమాధానం ఆప్షన్ ఏ జైసల్మేర్. భారత వైమానిక దళం ఫిబ్రవరి 17న జైసల్మేర్ సమీపంలోని పోఖ్రాన్ ఎయిర్ టు గ్రౌండ్ రేంజ్ వద్ద వాయుశక్తి 24 విన్యాసాలు నిర్వహిస్తోంది. వాయుశక్తి చివరి ఎడిషన్ను 2019 ఫిబ్రవరి 16న నిర్వహించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ బి అరీనా సబలెంకా. బెలారస్కు చెందిన అరీనా సబలెంకా 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది. చైనాకు చెందిన జంగ్ క్వింగ్ను ఓడించి వరుసగా రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకుంది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఎప్పుడు? సరైన సమాధానం ఆప్షన్ డి ఫిబ్రవరి 4. 2024 సంవత్సరాన్ని నేషనల్ సివిలియన్స్ సంవత్సరంగా ప్రకటించిన రక్షణ దళం ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి భారత నావికా దళం. సముద్ర భద్రతను పెంచేందుకు ఏ దేశం నుంచి 31 ప్రెడిటర్ డ్రోన్లను కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ అమెరికా. సముద్ర భద్రతను పెంచేందుకు అమెరికా నుంచి 31 ప్రెడిటర్ డ్రోన్లను కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్లను అత్యాధునిక ఆయుధాలతో అమర్చబడి ఉంటాయి. ఇస్రో ఏ పేరుతో గల మహిళా రోబోట్ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపనుంది? సరైన సమాధానం ఆప్షన్ సి వ్యోమమిత్ర. ఇస్రో వ్యోమమిత్ర అనే మహిళా రోబోట్ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపనుంది. మనిషిలాగే అన్ని పనులు చేయగలిగే ఈ రోబోను పంపిన తర్వాత అంతా సవ్యంగా ఉంటే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ అపూర్వ చంద్ర. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు? సరైన సమాధానం ఆప్షన్ డి ఓలెగ్ కోనోనెంకో. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా రష్యా కాస్మోనాట్ ఓలెగ్ కోనోనెంకో రికార్డు సృష్టించారు. ఆయన 2008 నుంచి ఇప్పటి వరకు 5 సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. తంతై పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ సి తమిళనాడు. తమిళనాడు ప్రభుత్వం ఈరోడ్ జిల్లాలో బర్గూర్ హిల్స్లో 80,114.80 హెక్టార్ల ఫారెస్ట్ రిజర్వ్ను తంతై పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించింది. దీనిని రాష్ట్రంలో 18వ వన్యప్రాణుల అభయారణ్యంగా గుర్తించారు. ఆపరేషన్ స్మైల్ ఎక్స్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి తెలంగాణ. ఉత్తరాఖండ్ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? సరైన సమాధానం ఆప్షన్ బి జస్టిస్ రీతూ బహిరి. 2024 పారిస్ ఒలింపిక్కు టార్చ్ బేరర్గా ఎంపికైన భారతీయుడు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ డి అభినవ్ బింద్రా. గ్రామీ అవార్డ్స్ 2024లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్స్ అవార్డును ఏ ఆల్బమ్ గెలుచుకుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ దిస్ మూమెంట్. శంకర్ మహాదేవన్ జాకీర్ హుసేన్ రూపొందించిన దిస్ మూమెంట్ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డు గెలుచుకుంది. ఈ ఆల్బమ్ 2023 జూన్ 30న విడుదలైంది. 66వ గ్రామీ అవార్డ్స్ 2024 లాస్ ఏంజల్స్లో జరిగింది.